హలో జమీందార్స్ రే బోలో సుభాన్ కేసరి. సో హిట్రీ మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. వెల్కమ్ టు ద ఫస్ట్ వ్లాగ్ యాక్చువల్లీ. సో లేటు మూవీ 11:15కే నేను కరెక్ట్ టైంకి వచ్చాను. వస్తుంది చూడండి. లేట్ ఫస్ట్ వచ్చి నిలిచిన అందులోని వచ్చాడు ఊపుకుంటూ పాదయాత్ర టు నాని. యాక్చువల్గా మాకు సంగం థియేటర్ చాలా దగ్గరే, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్రతిసారి మూవీకి. సో ఈసారి కూడా అదే రిపీట్ చేస్తున్నాం. సో అక్కడ మనకి వసంత్ కూడా యాడ్ అవుతాడు మనతో. సో లెట్స్ రాక్. పలుకుల్లో కేసరి. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. గాయస్ మబ్బు అయితే వేసింది కానీ అసలు గాలి లేదు. ఫుల్ స్వెట్టింగ్ అయిపోతున్నాం, క్లౌడీగా ఉన్నా. ఈరోజు మే ఫస్ట్, ఇప్పుడే లేచాను. మనతో పాటు దేవాలయ ట్రాకింగ్ వస్తున్నారు మూవీకి. ఫోన్ ఎత్తట్లేదండి. ఏంటండి మాకు ఇడు మూవీలో ఎవరైనా అసలు ఇడు. ఈరోజు మే ఫస్ట్, మీ అందరికీ తెలిసింది. ఇట్ వాస్ 13th August రిలీజ్ ఉంది. సమ్ బ్లడ్ షెడ్, సమ్ క్రైమ్, సమ్ థ్రిల్లర్. సార్ ఏంటి సార్ అది? సమ్ బ్లడ్ షెడ్, సమ్ క్రైమ్, సమ్ థ్రిల్లర్. మాకు తెలుసులేరా. ఉంటాడు ఎప్పుడు సినిమాకి లేట్ అవుతూ ఉంటాడు. ప్రతి బ్యాచ్ లో ఉంటాడు ఒకడు సినిమాకి లేట్ రావడం. పొరపాటున బ్యాండ్ వచ్చి మన గుండె మీద పడితే ఏంట్రా. చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. 4th కేసు మందే అవుతుంది. 4th కేస్ ది థియేటర్. హీరోయిన్ అన్ని నువ్వే అయిపోయి మా ఆరింటికి వచ్చాడు మధ్యాహ్నం. మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం వాడిని. లంచ్కి వెళ్ళబోతున్నాం. ఇంకా మంచిదే కానీ అక్క ఎప్పుడో భూమి పుట్టక ముందు కలిసాం అక్కతోని, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. అది ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాం వాళ్ళతోని. సో యా ఏడ్రా ఈడు. హలో జమీందార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టికెట్స్ నువ్వు టికెట్స్ తీయకుండా వెళ్ళిపోతుంటే అలా బొక్క వాడు వసంత గారు హ్యాండ్ ఇచ్చాడు. హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా ఎక్కడో ఉన్నాడంట పల్లెల్లో. సో మేము వచ్చేసాం. బయట చాలా వేడిగా ఉన్నాను. ఏసీ కోసం వచ్చాము. మా మెయిన్ లీడర్ మాకు హ్యాండ్ ఇచ్చాడు గాయస్. ఏం పర్లేదు, ఒక 10 minutes. ఒక 10 minutes ఆడియో క్వాలిటీ మారుతుంది. షాక్ అవ్వద్దు, చెప్తాం ఏంటో. One eternity later. స్టార్ట్ చేయండి. నువ్వు చేతి అడ్డంగా ముఖం మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హైప్ ఎక్కించుకుందాం. ఫుల్ హైప్. సెకండ్ ఆఫ్ క్యామియోస్ కోసం వెయిటింగ్. చూద్దాం ఎవరెవరు వస్తున్నారు తెలీదు. చూసి తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తాను. ఓకే. అది తెలిస్తే సినిమాకి రావడం ఎందుకు. అంతే కదా. లైట్ కొంచెం సబ్స్క్రైబర్స్ ఇస్తే మేము లైటింగ్ కొనుక్కుంటాం. నో స్పాయిలర్స్. కొత్త మైకులు వచ్చాయి. ఆడియో క్వాలిటీ మారింది. బాగుందా? క్వాలిటీ బాగుందా? స్టార్టింగ్ నుంచి అన్న లేట్ అవ్వడానికి కారణం మైక్స్ వాళ్ళు గైస్. సో అన్నీ వదిలేయండి. మైక్ తేవడం లేట్ అయింది. కెమెరా చెప్పండి ఒకసారి. గైస్ కంగారు పడకండి, బ్లాగ్ లో అయ్యే వీడియోలు ఏం రావు, కట్ చేస్తాను మొత్తం. వాటర్ బాటిల్ లో తిరిగి వచ్చాం. మా మధ్య వాటర్ బాటిల్ దొరికింది. 50 రూపాయలు ఆనియన్ చిప్స్, డబ్బులు బొక్క. ఇలా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్లేదు, మనం అయితే ఇబ్బంది పడేది మన రివ్యూలు ఇచ్చేద్దాం సింపుల్ గా. ఇప్పుడు సినిమా ఇప్పుడే అయ్యింది, చాలా బాగుంది. ఫ్రేమ్ లో గైస్ అదంతా కాదు. ఎవరో ఇంటర్ వాళ్ళు మ్యాథ్స్ పేపర్లు చింపేసుకొని మరి తెచ్చారు. గైస్ చెప్పు. ఏం చెప్తామా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. గైస్ మూవీలో క్యామియోస్ లేకపోతే క్లైమాక్స్ కొంచెం స్లో అయ్యేది, కానీ క్యామియోస్ వర్క్ అవుట్ వెల్.
సో గైస్ మూవీ అయితే చూసేస్తాం సక్సెస్ఫుల్గా. మంచి FDFS ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. సో యా అంటే ఎర్లీ మార్నింగ్ షోస్ ట్రై చేసాం టికెట్స్ కానీ దొరకలేదు టికెట్స్. నేనేం చేశాను రా, బట్ అన్నయ్య టికెట్ తీసి చేసిందాడు. ఓకే అదంతా పక్కన పెడితే మూవీ వాజ్ నైస్. క్యామియోస్ బాగా వర్కౌట్ అయ్యాయి. క్యామియోస్ లేకపోయిందంటే ఇట్ వుడ్ బి సెకండ్ హాఫ్ కొంచెం సో బట్ ఉండడం వల్ల క్రూషియల్ రోల్. అండ్ ఈ మాట అసలు నమ్మద్దు. ఈడే సినిమా మధ్యలో కరెక్ట్ గా నాని ఫైట్ చేసినప్పుడు అంటే నేను అన్నది క్యామియోస్ కి ఇంకా క్యామియోస్ రాలేదు ఏంటి అనే పాయింట్ లో అన్నా. అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనుకున్నాం కదా. సో బట్ ఇన్వెస్టిగేషన్ హిట్ 1 హిట్ 2 తో పోలిస్తే హిట్ 2 కన్నా కొంచెం హిట్ 2 పార్ట్ తో ఉంది ఇన్వెస్టిగేషన్. బట్ హిట్ 1 కన్నా అంటే ఇన్వెస్టిగేషన్ అయితే అంత లేదు. బట్ స్టిల్ ఇట్ వర్క్డ్ అవుట్ విత్ మీ. అందరితో కూడా వర్కౌట్ అయింది. సో నాని కోసం అయితే పర్ఫెక్ట్. స్పాయిలర్ ఇస్తున్నాడు గైస్, బీప్ వేస్తున్నాం. తెలుసు కదా గైస్ మీకు. టు లివ్ ద ఎక్స్పీరియన్స్ వెళ్ళండి, థియేటర్స్ కి బుక్ చేసుకోండి టికెట్స్. మంచి క్యామియోస్ ఉన్నాయి. సో గాయస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో గాయస్ సినిమా అయితే చూడండి, TFI ని ఎంకరేజ్ చేయండి. TFI బాగుంటుంది, మనం అందరం బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్. కెరియర్ ఏవైపోయినా పర్లేదు. అలాగని చెప్పి కెరియర్ పక్కన పెట్టడం కదా, ఈ మూమెంట్ లో TFI బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. డెఫినెట్ గా వాచ్ చేయండి థియేటర్స్ లోని. ఫస్ట్ థింగ్ మార్నింగ్ ఫ్యామిలీస్ మాత్రం కొంచెం తీసుకెళ్లే ముందు ఆలోచించండి. కొంచెం కస్ వర్డ్స్ అవి యూజ్ చేశారు. ఏం పర్లేదు, చూస్తారు, అందరూ చూస్తారు. లైఫ్ కస్ వర్డ్ అయిపోయింది, మూవీలో కస్ వర్డ్స్ ఒక లెక్క. సో వైలెన్స్ కూడా చాలా బీభత్సంగా ఉంది. అండ్ స్టిల్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. వైలెన్స్ కూడా ఫెయిన్ హార్టెడ్ అంతా ఏం కాదు, భయపడతారు. బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వర్త్. వైలెన్స్, ఐ లైక్ వైలెన్స్. నాని హీరోయిజం తో స్వాగ్ కత్తి కోసిన ఎలివేషన్స్ బాగా చూపించారు. నాని ఇప్పటిదాకా యాక్ట్ చేసిన వైలెంట్ ఫిల్మ్స్ ఒక లెవెల్, ఇది మాత్రం ఇంకో లెవెల్. అసలు వైలెన్స్ మళ్ళీ ఎక్కడ తీసింది నాని? సరిపోల సినిమా అంటే ఓకే, 10% ఫ్యామిలీకి నచ్చే వైలెన్స్ అది. బట్ ఇది కంప్లీట్ వైలెంట్ మూవీ. ఓకే, వైలెన్స్ అంటే బ్లడ్ షెడ్. సో దట్స్ ఇట్ గైస్. మూవీ రివ్యూ అయితే ఇది. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నెగిటివ్స్ అన్ని వేస్ట్, మీ ఎక్స్పీరియన్స్ మీరు మిస్ అవుతారు నెగిటివ్స్ చెప్తే. సో ఈ నెగిటివ్స్ అంటే ఏమి ఉండదు, కొంచెం స్లో పేస్డ్ ఉంటుంది కానీ ఎంగేజింగ్ గా ఉంటుంది. స్లో పేస్డ్ ఉన్నా ఎంగేజింగ్ గా ఉంటుంది. గో అండ్ వాచ్ హిట్ 3 ఇన్ థియేటర్స్. సరే నెక్స్ట్ ఏంటి మరి? ఇంటికి వెళ్ళిపోయి ఎడిటింగ్ చేయాలి. మేము మా పనులు వస్తాం, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఓకే గైస్, ఛానల్ లో పెద్ద దిక్కుని నన్ను బయటికి పోమంటున్నారు అర్జెంట్ గా. వెళ్ళి ఎడిటింగ్ చేసుకుని జాగ్రత్త నువ్వు. ఓకే గైస్, నేను వెళ్తాను. సరే గైస్, అయితే నేను మరి లైన్ చేస్తాను. ఇంకా వెళ్ళి ఈ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా సరే బై గైస్. అరే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఫుటేజ్ వస్తుంది, అది కూడా మా ఫుటేజ్ ఇప్పుడు మేము వెళ్ళి చేసేదంటే కదా, అది కూడా కొంచెం. అరే నేను లేనప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు చెప్తానా? అరే నువ్వు మా ఎడిటర్ రా, నువ్వు మా ఎడిటర్ అయింది ఆ మాత్రం చెప్తాను. మన గైస్ చూడండి, నన్ను ఎడిటింగ్ పనులు చెప్పేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు. లీడర్ అన్నాక యూట్యూబ్ కోసం కష్టపడాలి, తన సొంత హ్యాపీనెస్ వదిలేసి చేస్తాడు. గైస్ మీ కంటెంట్ మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఈవినింగ్ కల్లా మాక్సిమం రావడానికి ట్రై చేస్తా, లేదంటే మార్నింగ్ కల్లా వీడియో వచ్చేస్తా. ఓకే గైస్, సీ యూ అగైన్. ఒక కట్ తీసుకొని మళ్ళీ నేనైతే వెళ్తున్నాను మరి. బై. ది ఓజీ క్యాండిడేట్స్ ఆర్ హియర్ గైస్. ఆ రైట్ సైడ్ ఒక అక్క ఉంది చూసావా? అక్క ఎప్పుడో భూమి పుట్టక ముందు మాతో కలిసింది, మళ్ళీ ఇప్పుడు కలుస్తుంది. ఈ ఉన్నాడు మీకు తెలుసు కదా, ఆటగాడు స్లీపింగ్ పార్ట్నర్. ఈ అక్క చూసారా, నవ్వుతుంది, మళ్ళీ నవ్వుతుంది. సో గైస్, సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాం. మనం మనోజ్ గారిదే పార్టీ అంతా. బిల్లు కట్టేసాను ఆల్రెడీ. ఆ బిల్లు కూడా కట్టేశాడు. సో ఇది మాత్రం దొబ్బి తింటాడు. తింటావా? ఇవాళ థర్స్డే బ్రో, తిన్నా నేను. క్లోజప్ పెట్టకరా, వరస్ట్గా ఉంటుంది. ఆకలిస్తే తింటాం కదా.
ఎలా ఫినిష్ చేయాలో తెలియట్లేదు. ఇంకో రెండో ప్లేట్ అడుగుతాడు గైస్, అలాగే చెప్పి. నాకు అంత కెపాసిటీ లేదు guys. అది నాకు తెలుసులేదా. చూడండి పులిహోర బాగుంది. వాడు కలిపినాగే ఉంటుంది, వాడు సేమ్ అలాగే కలుపుతాడు. ఉందా ఫుడ్ చాలా బాగుంది. 1 hour later. ఇప్పుడు చూడు జిగ్ జిగ్లే. ఫోన్ ఇటీ ఒకసారి. ఎందుకు ఫోన్ నీదా? కొంటాను గాయస్, ఫోన్ కొంటాను అప్పుడు నా ఫోన్తో నేను రికార్డ్ చేస్తాను. లేదు తను కదా, తను చాలా మంచిది యాక్చువల్లీ. అది చెప్పుకుని బతకాలి. లేదు లేదు, దేవన్ అలాగే కొంచెం రోస్ట్ చేస్తాడు కానీ బట్ ఐఎమ్ గుడ్ గాయ్. ఐఎమ్ గుడ్ గాయ్ రా. వాళ్ళు మంచిగా అయితే ఆటోమేటిక్గా జనాలు మంచిదని ఆపే డైలాగ్ పోయింది, కట్ చేసే. రేలంగి మావే అంటాడు కదరా. అందరూ రేలంగి మావే అయిపోదు ఉంటారు. నీలాగా అనుకున్నావు ఏంటి? కష్టమండి మావేలు లిటరల్లీ రేలంగి మావే గైస్. కానీ కొంచెం బొద్దు చేశాడు గైస్ రేలంగి మావయ్య. యా కానీ పోగిరి సినిమాలో ఆలి బాయ్ గిల్లించుకోవాలి. సో 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 అది గైస్ మనోజ్ గారు ఇచ్చిన ట్రీట్. మంచిగా తినేసాం ఫుల్ గా, బీచ్ లో మంచిగా చిల్ అవుతున్నాం. ఈడేమో చూడండి ఈడికి చిల్లడిపోయింది, మేము చిల్ అయ్యాము. చూసా చెప్తాను ఒకరికి. హలో, నేను లేకుండా బాగానే ఎంజాయ్ చేశారు కదా, ఫుల్గా దుబ్బుతున్నట్టున్నారు. సరే 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 చెప్తాను, ఆగండి. నెక్స్ట్ వీడియో వస్తారు కదా, చూసుకుంటాను నేను. మీకు చూపిస్తా ఒరిజినల్. So that's it for today guys. Hope you all enjoyed the video. Please like, share and subscribe to our channel. And don't forget to comment us below. Bye.